అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో ఘోరం జరిగింది. ఓ ప్రైవేటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వందలాది మందికి పైగా భక్తులు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలతో ఆసుపత్రి పాలవడం సంచలనం రేపింది. హత్రాస్లో ఆధ్యాత్మిక గురువు భోలేబాబా నిర్వహించిన ప్రవచనాల కార్యక్రమమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. యూపీలో భోలేబాబా చాలా పాపులర్. ఆయన అసలు పేరు నారాయణ్ సాకర్ హరి అలియాస్ సాకర్ విశ్వహరి. ఏటా జిల్లా పటియాల మండలం బహదూర్ గ్రామంలో ఈ భోలేబాబా ఉంటారు. చిన్నప్పుడు తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవారు సాకర్ హరి. తాను ఇంటెలిజెన్స్లో ఉద్యోగం చేసేవాడిని చెబుతారు. 26 ఏళ్లకే ఉద్యోగం వదిలి ఆధ్యాత్మికత బాట పట్టారు. తనకు గురువు ఎవరూ లేరంటూ ప్రవచనాలు, భక్తి సందేశాలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. అలా హత్రాస్, అలీగఢ్ జిల్లాల్లో సత్సంగ్ పేరుతో ప్రతి మంగళవారం ప్రైవేటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భోలేబాబా నిర్వహిస్తుంటారు. మన దగ్గర అగ్ర హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైనట్టుగా జనాలు భోలేబాబా ప్రోగ్రామ్స్కు వస్తుంటారు. యూపీ ఒకటే కాదు, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాలకు భోలేబాబా వాలంటీర్లే సెక్యూరిటీ కల్పిస్తుంటారు. హత్రాస్ జిల్లా పుల్రాయ్ గ్రామంలో మంగళవారం సత్సంగ్ నిర్వహించారు. లక్షల మంది భక్తులు భోలేబాబా సందేశం వినడానికి వచ్చారు. బాబాను చూసేందుకు, ఆయన పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. వేలాదిగా జనం తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక పదుల సంఖ్యలో మహిళలు, చిన్నారులు స్పృహ కోల్పోయారు. తొక్కిసలాటలో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రోగ్రాం పోలీసుల నుంచి అనుమతి లేదని స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. నిర్వాహకులను విచారణ చేస్తున్నామన్నారు.